Hello guys, welcome back to our channel Bhavya Harsha Vlogs. Welcome to one more vlog. So na thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో యాక్చువల్లీ నేను ఇది ఈ వీడియో ఒక 1 month బ్యాక్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో నేను 2 వీడియోస్ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఆగస్ట్ మంత్లో ఈ వీడియో రిలీజ్ చేయాలి అండ్ 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అది సపరేట్ వీడియో అనుకున్నాను. సో ఈ 1 year జర్నీ అనేది నాకు ఆగస్ట్కి అయిపోయింది అనమాట. 1 year అయిపోయింది ఆల్రెడీ. బేసిక్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆగస్ట్ 2nd week ఆఫ్ ఫ్రైడే అంటే శ్రావణ శుక్రవారం, ఈ ఇయర్ శ్రావణ శుక్రవారంకి నాకు 1 year అయిపోయింది అనమాట యూట్యూబ్. సో నేను ఆ వీడియో చేద్దామని లాస్ట్ మంత్ అనుకున్నానే కానీ అసలు ఎప్పుడు కుదరలేదు. ఏదో ఒక వీడియో పెట్టడము, ఆ హడావిడి ట్రావెల్ ఇదే సరిపోయింది. నాకు అసలు గ్రీట్ చేద్దాం మిమ్మల్ని, నా 1 year జర్నీ క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే నిజంగా నాకు కుదరలేదన్నమాట. సరే ఈ వీక్ చేద్దాం అనుకునేసరికి ఇంకొక మైల్ స్టోన్ నేను దాటాను అనమాట. సో దట్ ఈజ్ 1K సబ్స్క్రైబర్స్ గైస్. అది మీ వల్లే జరిగింది. సో 1K సబ్స్క్రైబర్స్ విచ్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే ప్రతి యూట్యూబర్కి ఇట్స్ అ మైల్ స్టోన్. సో ఎవరన్నా 0 నుంచే రావాలి. 0 నుంచి ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచే స్టార్ట్ అవుతాడు ఏ యూట్యూబర్ అయినా సరే. ఇట్ కెన్ బి యూట్యూబ్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా 1 నుంచే స్టార్ట్ అవుతుంది. సో 1000 సబ్స్క్రైబర్స్ అనేది నేను చాలా స్పెషల్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. అంటే జనరలీ ఇట్ విల్ టేక్ టైం కదా అని చెప్పి నేను కూడా అలాగే అనుకున్నాను అనమాట. తీరా చూస్తే దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో ఆ 1K సబ్స్క్రైబర్స్ టాపిక్ అనేది మనం వీడియో కంటిన్యూషన్లో మాట్లాడుకుందాం. సో నా 1 year జర్నీ గురించి మాట్లాడదాము. సో బేసిక్గా నేను లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం రోజు, అంటే 2nd శుక్రవారం ఉంటుంది కదా శ్రావణ మాసంలో, ఆ రోజు నేను జస్ట్ ర్యాండమ్గా నేను అమ్మవారి విగ్రహం తయారు చేశాను. నార్మల్గా డెకరేషన్ చేసింది వీడియో తీసి ఒక షార్ట్ లాగా పెట్టాను అనమాట. ఆ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో, ఆ అమ్మవారి దయ నాకు తెలీదు. జస్ట్ ఊరికే పెట్టాను. నాకు యూట్యూబ్ ఉంది, సరే పెడదాము. మనం జనరలీ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గానే ఉంటాను. అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వీటిలో కొంచెం యాక్టివ్గానే ఉంటాను. సో సరే అని చెప్పి వాటిలో పెట్టి దీనిలో కూడా పెట్టాను. జస్ట్ నార్మల్గా ఒక వీడియో అప్లోడ్ చేశా, నాట్ వీడియో, షార్ట్ అమ్మవారిది. అది పెట్టిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆ టైంలో నాకు ఒక 500-600 వ్యూస్ వచ్చినాయి అనుకుంటాను. ఒక 500-600 వ్యూస్ వచ్చినాయి. చాలా బాగా వెళ్ళింది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఆ టైంకి నాకు చాలా ఎక్కువ ఓకే, అందరూ మంచిగా తీసుకుంటున్నారని నాకు మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. చాలా బాగా అలంకరించారు అది ఇది అనేసి. సో ఐ ఫెల్ట్ లైక్ వెరీ హ్యాపీ. సో ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఆ బూస్టప్తో చాలా షార్ట్స్ పెట్టాను. మీరు గమనిస్తే అన్ని షార్ట్సే ఉంటాయి. నా స్టార్టింగ్ యూట్యూబ్ జర్నీలో అన్ని షార్ట్సే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ నేను ఆగస్ట్లో స్టార్ట్ చేస్తే యూట్యూబ్ మార్చ్లో పెట్టినట్టున్నా నేను లాంగ్ వీడియో. అన్ని షార్ట్స్ పెట్టేదాన్ని. అసలు నాకు యూట్యూబ్ వీడియో ఎలా చేయాలి, ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలి అసలు ఏం తెలియదు. 0 knowledge. అలా ఇప్పుడు నేను తోపని నేను చెప్పట్లేదు. ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా లెర్న్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పటికప్పుడు కొత్తగా. అంటే వేరే వాళ్ళ యూట్యూబ్ చూస్తాను. ఐ మీన్ నేను కొంతమందిని ఫాలో అవుతాను అనమాట నార్మల్ యూట్యూబ్లో. సో ఓకే, వీళ్ళు ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, సో అవి తెలుసుకుంటాను. సో ఇట్స్ లెర్నింగ్ ఇస్ అ ప్రాసెస్. సో ఇప్పుడు నేనేం తోపు, అప్పుడు నేనేమి పని చెప్పట్లేదు. సో ఎప్పటిదప్పుడే. సో అప్పుడు నాకు యూట్యూబ్ అనేది 0 knowledge అనమాట. అంటే యూట్యూబ్లో పెట్టాలి, ఇలా పెడితే ఇలా వస్తుంది, ఇలా చేయాలని ఏమీ తెలియదు. జస్ట్ ర్యాండమ్గా అప్లోడ్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ వెళ్ళాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమందికి టెక్ నాలెడ్జ్, యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇట్లా కాదు, యూ హ్యావ్ టు అప్లోడ్ వీడియో అని చెప్పి అన్నారు. అంటే లైక్ మనకి వాచ్ అవర్స్ అని చెప్పేసి ఇవి ఉంటాయి. సో అది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. అది నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను అనమాట. నాకున్న అనాలిసిస్ ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ కానీ ఏదైనా ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, లాంగ్ జర్నీ. అంటే నేర్చుకునేది చాలా ఉంటుంది అనమాట. ఎప్పటిదప్పుడే అది కొత్తగా ఉంటుంది. సో నేను నాకున్న ఐడియాని, నాలెడ్జ్ని అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దాని గురించి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఈ టాపిక్ నేను మళ్ళీ ఇందులో పెడితే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అందుకని. సో దిస్ ఈజ్ జస్ట్ అ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంకింగ్ వీడియో అంతే అనమాట.
సో ఇంకా అలా నేను ఆగస్ట్లో స్టార్ట్ చేసి మధ్యలో అన్ని షార్ట్సే పెట్టాను. అండ్ నేను ఇంకొక చేసిన మిస్టేక్ ఏంటి అంటే స్టార్టింగ్లో రెస్పాన్స్ అంతా బాగానే ఉంది, ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు, అంతవరకు బాగానే ఉంది. అండ్ నాకు 100 సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక 2 months పట్టింది. అంటే ఏదో అప్పుడప్పుడు అప్లోడ్ చేసేదాన్ని, ఒక షార్ట్ కూడా ఒక 1 week 1-2 అలా అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, అప్పట్లో నాకు తెలియదు. సో అందుకని నేను ఇంకా 1 week 1 లేకపోతే 2 అలా పెట్టేదాన్ని అనమాట. సో అలా చేయకూడదు. ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను కదా, ఫర్ షూర్ నేను అది మీతో షేర్ చేసుకుంటాను. సో అలా పెట్టడం వల్ల అల్గోరిథం ఉంటుంది, మనకి యూట్యూబ్ అల్గోరిథం ఉంటుంది, సో అది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అలా అవ్వడం వల్ల అంటే నాకు తెలియదు బేసిక్గా యూట్యూబ్ ఏ టైంకి ఎప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, నో ఐడియా. నాకంటూ ఉన్న ఒక కామన్ కంటెంట్ నా గురించి షోకేజింగ్ మై స్కిల్స్, అంతే. నాకేం తెలుసు, నాకు ఏది ఐడియా ఉంది అది చెప్పడమే. సో ఆ ప్రాసెస్లో స్టార్టింగ్ బాగానే ఉంది. తర్వాత నేను చేసిన పని ఏంటి అంటే ఐ హ్యావ్ నెగ్లెక్టెడ్ యూట్యూబ్. ఎలా అంటే ఒక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బాగానే చేశాను. అక్టోబర్ నుండి ఐ థింక్ దివాళీ ఆ టైం అనుకుంటా, దివాళీ వరకు బాగానే చేశాను. దాని తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months కంప్లీట్గా వదిలేశాను. అంటే తెలిసి కాదు, తెలిసి తెలియక అంటారు ఇంకా, అంతే. అంటే నేను చేద్దాం అనుకుని ఇంకా ఓకే అని కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. దానివల్ల నా సబ్స్క్రైబర్స్ అంటే ఆ అకౌంట్ పెరగదు, ఆబ్వియస్లీ పెరగదు. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీగా పెడితేనే ఓకే ఈ అమ్మాయి పెడుతుంది చూస్తారు, లేదంటే ఎందుకు చూస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా బేసిక్గా. మీరు కనుక చూస్తే నా పాత వీడియోస్ చెప్పాను కదా, ఉగాది ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అనుకుంటాను. ఆ ఫస్ట్ లాంగ్ వీడియో చూస్తే నాకే కొంచెం నవ్వు వస్తుంది ఆబ్వియస్లీ. ఏదేదో తీసాను, అంటే తెలీదు నాకు నిజంగా ఎడిటింగ్ అనేది తెలీదు, థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో తెలీదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఐ హ్యావ్ బిట్ నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ నేను గెయిన్ చేసుకున్నాను. సో ఇంకా దాని తర్వాత కొంచెం కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడము, అప్డేట్ చేయడము అన్నీ ఇంకా కొంచెం తెలుసుకున్నాను అనమాట. ఫ్రమ్ ఆల్మోస్ట్ మార్చ్ నుండి నాకు మళ్ళీ రీచ్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను కంటిన్యూస్గా పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ డైలీ పెట్టేదాన్ని. వీడియో వీక్కి ఒకటి పెడతాను, ఎందుకంటే ఇంకా అంతకంటే నాకు ఇంకా నిజంగానే టైం కుదరదు. లైక్ నా డేని నేను అలా ఈక్వల్గా నేను మేనేజ్ చేసుకుంటాను అనమాట. వర్క్, పర్సనల్ లైఫ్, యూట్యూబ్ కూడా నాకు వర్క్ కిందకి రాదనమాట. వర్క్ వేరు, నా పర్సనల్ లైఫ్ వేరు, యూట్యూబ్ వేరు. యూట్యూబ్కి నాకు అంత టైం దొరికేది కాదు, ఇప్పటికి కూడా దొరకట్లేదు. బట్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు పుట్ సమ్ టైం అనమాట, దానికి కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నా దానికి. అండ్ సో ఇంకప్పుడు కొంచెం వీక్ ఒక వీడియో, లాంగ్ వీడియో పెట్టడము, ఆల్మోస్ట్ డైలీ ఒక 2 daysకి ఒక షార్ట్ పెట్టడం, అలా చేయడం వల్ల కొంచెం సబ్స్క్రైబర్స్ బాగానే పెరిగారు నాకు. ఆల్మోస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ వరకు నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ 500 సబ్స్క్రైబర్స్ నుంచి చాలా డల్ అయిపోయింది. లైక్ నేను ఒక లాంగ్ వీడియో పెట్టినా ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది కాదు, లైక్ నార్మల్ కౌంట్గానే వచ్చేదన్నమాట వ్యూస్. అండ్ షార్ట్స్కి కూడా లైక్ ఐ యూస్ టు గెట్ డీసెంట్ వ్యూసే, బట్ సబ్స్క్రైబర్స్ పెరిగే వాళ్ళు కాదు. మనకి వ్యూస్ ఎంత ఇంపార్టెంటో సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒకదానికోసం మనం ఒకటి నెగ్లెక్ట్ చేయకూడదు, ఈక్వల్లీ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అనమాట. సో ఇంకా నేను అలా చూసుకొని నాకు అర్థమయ్యేది కాదు, లైక్ ఒక షార్ట్కి ఒకళ్ళు పెరిగేవాళ్ళు, ఇంకా అలా తగ్గిపోయింది. ఒక 500 నుంచి 600, 650 వరకు చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. అది ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు, నాకు జూన్ వరకు బాగానే పెరిగారు. జూన్ నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు, అంటే ఆ 3 months నాకు అసలు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ఏదైనా కంటెంట్ జనరేట్ చేద్దామన్నా సరే చూడట్లేదు, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. సో నాకు అర్థం కాలేదు, సో ఎలాంటి కంటెంట్ని నేను ప్రొవైడ్ చేయాలి, నాకు తెలిసిన కంటెంటే నేను చేయాలి, నాకు తెలియంది ఏదో నేను చేసి పెడితే అదేదో తీసి అతికిచ్చినట్టు ఉంటుంది. సో అది కరెక్ట్ కూడా కాదు. సో ఇంకా అలా ఆలోచిస్తూ ఇంకా సరే అని చెప్పేసి ఆగస్ట్ మంత్ ఈజ్ లైక్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఆగస్ట్ మంత్ అంతా ఆల్మోస్ట్ నేను ఇంకా అక్కడే ఉన్నాను, ఎందుకంటే లైక్ శ్రావణ మాసం కదా, సో నోములు ఉంటాయని అక్కడికి వెళ్ళాను. అది కూడా ఓకేగా వెళ్ళింది, పర్వాలేదు. శ్రావణ మాసం సిరీస్ అని చేశాను, దట్ వాజ్ మై ఫస్ట్ సిరీస్ అనుకుంటాను. ముందు ఒక 1-2 ట్రై చేద్దాం అనుకున్నా, అది కుదరలేదు. సో దట్ వాజ్ మై ఫస్ట్
సిరీస్. అది పర్లా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా సరే, ఇంకా శ్రావణ్ శుక్రవారం వచ్చింది. ఇంకా నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఓకే, నా 1 year కంప్లీట్ అయింది, సో ఐ హ్యావ్ టు డూ అ వీడియో అని చెప్పి అనుకుని అప్పటి నుంచి 1 month అయిపోయింది. అప్పటి నుంచి నేను సరే చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రావెల్ కని, ఒకసారి ఇంట్లో నాకేదో ఇంకా నాకు హెల్త్ బాగోక అట్లా ఇప్పుడు కూడా నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఇంకా కోల్డ్ ఉందనమాట. బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ దిస్ అనమాట. ఎప్పటి నుంచి సారీ, నా లైటింగ్ ప్రాబ్లమ్ అది కొంచెం గందరగోళంగా ఉంది, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్. సో బ్యాక్ వచ్చేసి 1 year అయిపోయింది. ఇంకా వీడియో చేద్దామంటే కుదరలేదనమాట. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఎవరైతే నా భవ్య హర్ష బ్లాగ్స్ ఛానల్లో పార్ట్. ఎందుకంటే దే ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ, దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు మీ. సో నాకు ఎవరెవరు చేశారు, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారనేది నాకు తెలియదు. కాబట్టి ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ పర్సన్. సో ఈ 1 year జర్నీ అనేది అంత ఈజీ కాదు, నాట్ ఎట్ ఆల్ ఈజీ. యూట్యూబ్ అనేది కాదు, ఏదైనా సరే మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నాకు కూడా ఉంది. స్టార్టింగ్ నేను చేసినప్పుడు చాలా ఎంతూజియాజంగా స్టార్ట్ చేశాను. తెలియక నేనే మధ్యలో ఒక 3 months 4 months బ్రేక్ చేశాను అనమాట. అంటే కావాలని కాదు, అన్నోయింగ్గానే చేశాను. ఇంకా దాని తర్వాత కొంచెం బాగానే వెళ్ళింది. మళ్ళీ లైక్ ఇట్ వాజ్ గుడ్. ఒక 500 subscribers వరకు బాగానే వెళ్ళింది. దాని తర్వాత అగైన్ ఇట్స్ లైక్ ఫ్లో మళ్ళీ తగ్గిపోయింది. సో నాకు ఇంకా ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి ఏంటి అనేది కొంచెం డిప్రెస్ అయ్యాను. డిప్రెస్ కాదు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించేదాన్ని అనమాట. సో దీస్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఇట్ క్యాన్ బీ ఇన్ యువర్ కెరియర్, ఇట్ క్యాన్ బీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇట్ క్యాన్ బీ ఇన్ యూట్యూబ్ ఆల్సో. సో యూట్యూబ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. సో నా లైఫ్లో నేను ఇప్పటి వరకు గివప్ ఇంతవరకు చెయ్యంది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ యూట్యూబే. ఎందుకంటే నేను ఏదైనా కొంచెం క్విక్గా గివప్ చేసే టైప్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ మూత, అది నాకు తీయడానికి రాలేదనుకోండి, 1 time ట్రై చేస్తా, 2 times ట్రై చేస్తా, లేకపోతే లేదు. సో అలాంటి మెంటాలిటీ అనమాట నాది. కొంచెం క్విక్గా గివప్ చేసే టైప్. బట్ యూట్యూబ్ ఎందుకంటే కొంచెం నేను ఎక్కువ మైండ్లో పెట్టుకున్నాను. సో ఐ క్యాన్ డూ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అనేసి ఎందుకో నాకు అనిపించింది అనమాట. సో అదొకటే నేను అంత గివప్ చేయకుండా చేశాను. సో అందుకని ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూట్యూబ్ అండ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అట్లీస్ట్. సో ఆ పాయింట్లో అండ్ నా టిప్స్, నా 1 year జర్నీలో నేను తెలుసుకున్నవి నేను క్విక్గా చెప్దాం అనుకుంటున్నాను. యూ హ్యావ్ టు ఫాలో 3 C's. 1 is consistency, and the second one is commitment, and third one content. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. నేను నా ఎక్స్పీరియన్స్, నా యూట్యూబ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకుంది 1 yearలో. సో ఫస్ట్ వచ్చేసి కంటెంట్ కంటే కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కమిట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను, ఈ వీడియో నేను తీసి part 2లో పెడతాను. లేకపోతే మీరు ఏదో ఒకటి ప్రామిస్ లాగా చేస్తారు, ఐ మీన్ మీ సబ్స్క్రైబర్స్కి, లైక్ నేను ఇది చేస్తాను, ఇది చూపిస్తాను, లేకపోతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఇట్లా చెప్పి మనం గనక అది చేయకపోతే ఇట్ ఈస్ నాట్ రెస్పెక్టబుల్, ఐ మీన్ ఇట్స్ నాట్ రెస్పెక్టబుల్, సారీ. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజరే ఉన్నారు, మీకు ఒక పని చెప్పారు, నేను చేస్తాను బై ఎండ్ ఆఫ్ ద డే, బై ఈఓడి నేను చేస్తాను అని చెప్పి చేయకపోతే ఎలా ఉంటుంది? డిస్రెస్పెక్ట్ఫుల్ కదా. సో అలాగే మిమ్మల్ని నమ్ముకొని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఈక్వల్ టు యువర్ ఫ్రెండ్స్. సో వాళ్ళని మనం ఎప్పుడు మోసం చేయకూడదు. సో అదే అంటున్నా, కమిట్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ పలానా నేను ఈ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్ డీటెయిల్స్ వీటి గురించి నేను చెప్తాను అన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి చెప్పడానికి ట్రై చేయండి, అప్పుడు కాకపోయినా తర్వాత అయినా. సో దానివల్ల ఏంటంటే మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. రెస్పెక్ట్ అంటే మిమ్మల్ని సపరేట్గా ఏం పొగడరు వాళ్ళు, బట్ ఒక ఇది ఉంటుందన్నమాట మీ మీద. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, కన్సిస్టెన్సీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే నేను చెప్పాను కదా. సో నేను చేసిన వాళ్ళు చాలా బాగా ఉంది. మధ్యలో ఒక 4 months నేను లిటరలీ వదిలేసాను అనమాట. ఏదో ఒక గుర్తొచ్చినప్పుడు ఒక షార్ట్ పెట్టేదాన్ని ఊరికే. సో అలా పెట్టడం వల్ల నా గ్రాఫ్ పడిపోయింది. కన్సిస్టెన్సీగా చేసినన్ని నాళ్ళు నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ బాగుంది, కంటెంట్ అంతా ప్రాపర్ గా ఉందన్నమాట. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్.
సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మీరేదో పెట్టాలి మొక్కుబడిగా అన్నట్టు వారానికి ఒకటి ఒక షార్ట్ అలా పెడితే అంటే అది ఎవరి పర్సనల్ ఇష్యూ. ఎందుకంటే మీకు ఎన్నో పనులుంటాయి. అంటే ఎవరైతే యూట్యూబ్ ఖచ్చితంగా టేక్ ఇట్ ఇన్ అప్పర్ పొజిషన్ అనుకున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా రోజు పెట్టాలి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అందరికీ కుదరని రూల్ లేదు. నాకు కూడా ఇప్పుడు కొన్నిసార్లు నేను ఎటో బయటకు వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది. అవన్నీ మానుకొని నేను యూట్యూబ్ అయితే చేయలేను. ఎవ్వరు చేయరు కూడా. సో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇట్ హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అయింది. సో బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని చెప్తున్నాను. అండ్ థర్డ్ వన్ ఇస్ కంటెంట్. లాస్ట్ కంటెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను యాక్చువల్లీ కొంచెం డివేట్ అయ్యాను అనిపిస్తుంది ఈ కంటెంట్ అనే ఒక టాపిక్ లో. కంటెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ యూట్యూబర్ బేసిక్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఫీల్డ్స్ ఉంటాయి. కొంతమంది గేమింగ్ యూట్యూబ్ గేమింగ్ ఛానల్స్ ఉంటాయి, కొంతమందికి ఫన్నీ వీడియోస్ చేస్తారు, కొంతమంది టిక్ టాక్స్ చేస్తారు, కొంతమంది కుకింగ్ చేస్తారు. అట్లా నీ ఛానల్ అంటే ఓకే పలానా, ఫర్ ఎగ్జాంపుల్ పలానా నీ ఛానల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విస్మయి ఫుడ్స్ ఎగ్జాంపుల్. విస్మయి ఫుడ్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? కుకింగ్ ఛానల్ గుర్తొస్తుంది. సో గేమింగ్ ఛానల్ అంటే పలానా ఈ ఛానల్ గేమింగ్ ఛానల్. అట్లా అలా నీ ఛానల్ అనగానే వాళ్ళకి ఒక కేటగిరీ గుర్తుకు రావాలి బేసిక్ గా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నాది ఇప్పుడు కొంచెం మిక్స్డ్ కంటెంట్ లాగా అయిపోయింది అనిపిస్తుంది. సో ఫర్ షూర్ నేను అది రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే స్టార్టింగ్ నా ఆలోచన వేరు, తర్వాత ఏంటంటే కొంచెం సబ్స్క్రైబర్స్ కొంచెం పెరగడము. సో అండ్ మనం ట్రెండ్ ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కామెడీ వీడియోస్ చేస్తాను, కొన్ని కుకింగ్ వీడియోస్ చేస్తాను, కొన్ని డైలీ బ్లాగింగ్ చేస్తాను, ట్రావెల్ బ్లాగ్ చేస్తాను, మూవీ రివ్యూస్ చేస్తాను. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ మిక్స్డ్ కంటెంట్ అనమాట. మిక్స్డ్ కంటెంట్ వర్కౌట్ కాదా అంటే అవుతుంది, బట్ స్టిల్ యూ నీడ్ కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్. సో ఈ 3 ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఏ ఒకటి లేకపోయినా మిగతావి వర్కౌట్ కావు. సో కంటెంట్ ఉండాలి, దానికి తగ్గట్టు కమిట్మెంట్ ఉండాలి, దానికి తగ్గట్టు అన్ని ఉండాలన్నమాట. సో బేసిక్ గా 3 Cలు ఉండాలి. ఈ 3C అనేది ఇది నా టెక్నిక్ అనమాట. సో ఎవరైనా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూల్ గెట్ అ రిజల్ట్. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. నేను కూడా కంటెంట్ వైజ్ గా కొంచెం డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట, అండ్ ఎడిటింగ్ వైజ్ గా కానీ అవన్నీ. సో మీకు గనక ఏదైనా ఎడిటింగ్ లో కానీ ఏదైనా కొంచెం ఐడియా ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. లైక్ యూ కెన్ కామెంట్ బిలో, ఆర్ నా నుంచి ఏదైనా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు రాని అయితే నేను పెట్టలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా నుంచి పెయింటింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను పెయింట్ చేయలేను. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నా నుంచి సింగింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఐ డోంట్ నో సింగింగ్. నాకు ఏది స్కిల్ఫుల్ గా ఉన్నానో, నాకు ఏది అనిపిస్తుందో అదే నేను చేయగలను. బట్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే అంటే ఎలాంటి కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫర్ షూర్ ఐ డూ దట్. ఎందుకంటే నాకు ఐ ఆల్రెడీ పుట్ అన్ని చోట్ల వేలు పెట్టాను అనమాట. అటు మూవీ రివ్యూ కావచ్చు, ట్రావెల్ బ్లాగ్స్ కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు. కుకింగ్ వీడియోస్ అంటే ఒక లెవెల్ వరకే, అంత లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, లైక్ బేసిక్ కుకింగ్. సో అట్లా ఐ కెన్ అట్లీస్ట్ మేనేజ్, బట్ నేను ఎందులో బెస్ట్ అదే నేను ఇవ్వగలను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్. యూట్యూబ్ మనం చేస్తున్నాము అంటే ఇట్స్ లైక్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ వెళ్తున్నాము అంటే చాలా మంది బేసిక్ గా ఇష్టపడరు, అంటే ఫ్యామిలీ మెంబర్స్. బట్ టచ్ వుడ్ గైస్, నన్ను ఎవ్వరు ఎక్కడ ఆపలేదు. మా హస్బెండ్ కావచ్చు, మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, ఎవ్వరు నన్ను అసలు ఎప్పుడు ఆపలేదు అనమాట. నేను జస్ట్ వీళ్ళని కేవలం ఒక పైపైన చెప్తున్నాను. మా చుట్టాల వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళు దే లిటరలీ సపోర్ట్ మీ. అంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎవరు నన్ను బ్యాక్ స్టెప్ తీసుకోమని ఎవరు చెప్పలేదు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రెండు. సో వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటివి పెట్టు అలాంటివి పెట్టు అంటే నేను చక్కగా వింటాను కూడా. లైక్ నాకు చాలా ఇష్టం ఎవరైనా నాకు నువ్వు ఇలాంటి కంటెంట్ పెట్టు. ఇప్పుడు నార్మల్గా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు నువ్వు ఇలాంటివి చెయ్యి అలాంటివి చెయ్యి. లిటరల్ గా నేను ఒక 2-3 మెంబర్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న సజెషన్ నేను చేస్తే అది నాకు వర్కౌట్ అయింది కూడా. సో నాకు ఐ రియలీ లవ్ టు లిసన్. లైక్ నాకు ఏదైనా మంచిగా చెప్తే నేను ఖచ్చితంగా వింటాను. సో అలా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా మదర్కి అనమాట. తనే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. లైక్
ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇంకా నాకు కొంచెం టెక్నిక్స్ చెప్తుంది. అండ్ ఎవరైనా వేరే వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ కంటెంట్ బాగుంటే కూడా ఇలాంటి ట్రై చేయని చెప్తుంది. సో ఫస్ట్ థ్యాంక్స్ వచ్చేసి ఫస్ట్ అమ్మకే, అండ్ సెకండ్ వచ్చేసి హర్షక్ అనమాట. సో ఈ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఒక యూట్యూబ్లో నాకు బ్యాక్ బోన్ లాగా అనమాట. ఎందుకంటే కంటెంట్ వైజ్గా అన్నీ నేను చూసుకుంటాను, ఎడిటింగ్ కూడా నాకు ఆల్మోస్ట్ చాలా వరకు హర్షనే నేర్పించారు. అసలు నాకు ఏం తెలియదు కంటెంట్ అంటే ఎలా పిక్ చేసుకోవాలి, అంటే బ్యాక్ ఎండ్ చాలా వర్క్ ఉంటుంది. సో అదంతా నాకు హర్ష నేర్పించాను. ఇప్పుడు ఐ వాజ్ స్టెబిలైజ్డ్, అంటే నేను చేసుకోగలను. ఇప్పుడు ఎవరు లేకపోయినా నా కంటెంట్ నాకు ఉంది, నేను చేసుకోగలను, నేను ఎడిట్ చేసుకోగలను, నేను ఏదైనా చేసుకోగలను అనమాట. సో ఆ బేసిక్స్ అనేవి నాకు హెల్ప్ చేసింది హర్షని. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్. అంత సపోర్టివ్గా ఉండడం అనేది నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, అండ్ పరోక్షంగా చాలా మంది ఉన్నారు. సో ఇంకా వాళ్ళ పేరు నేను చెప్పలేను కదా. సో వాళ్ళందరికీ రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్లో లైక్ ఒక 2-3 మెంబర్స్ అలా వాళ్ళు అవసరమా నీకెందుకు అని అంటారు. బేసిక్గా అంటారు, అంటే కావాలని అంటారు అని కాదు. వాళ్ళు ఏంటంటే ఓకే అది వర్కౌట్ కాదేమో, బట్ డోంట్ గివ్ అప్ గైస్. ఎందుకంటే మీరు ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్తారు, వెళ్ళినప్పుడు ఇది మీకు ఆ మాట అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. నాట్ అబౌట్ దిస్ నెగిటివిటీ యాజ్ వెల్. ఒక ప్లాట్ఫామ్కి వచ్చాక ఖచ్చితంగా నెగిటివిటీ అనేది ఉంటుంది. యూ షుడ్ యాక్సెప్ట్ దట్ ఎర్లియర్. అది యాక్సెప్ట్ చేసే ముందుకెళ్ళాలి. టచ్ వుడ్, మళ్ళీ టచ్ వుడ్, నాకు నెగిటివిటీ అంత లేదు. మేబీ ఒక 100లో ఒక 2% నెగిటివిటీ ఆర్ 1% అని చెప్పొచ్చు ఇప్పటిదాకా. ఎందుకంటే నేను ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సో అంత నెగిటివిటీ వచ్చేంత అయితే లేదు. సో ఒక 1-2% నెగిటివిటీ కాబట్టి నాకు ఇప్పటి వరకు అయితే అంత ఓ మై గాడ్ అయితే అనిపించలేదు. టచ్ వుడ్, నేనైతే అది ముందుకు కూడా ఫర్దర్గా వెళ్ళినప్పుడు నేను దాన్ని అయితే మైండ్కి తీసుకోను అనమాట. తీసుకోకూడదని అనుకుంటున్నాను. సో నెగిటివిటీ కూడా వస్తుంది, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో దట్ ఈస్ అబౌట్ మై 1 year యూట్యూబ్ జర్నీ. సో ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో అక్కడితో అది ఎండ్ చేసేస్తున్నాను. అండ్ క్విక్ గా నా 1K జర్నీ కూడా నేను చెప్పేస్తాను అనమాట. 1K అనేది నేను చాలా స్పెషల్ గా అనుకుని స్పెషల్ గా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. స్పెషల్ అంటే మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసి కేక్ కటింగ్ చేయడం కాదు. సో ఇట్స్ లైక్ సంథింగ్ క్యూట్ అండ్ స్వీట్ గా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మేము నా లాంగ్ వీడియో మీరు చూసుంటారు కూర్గ్ది, చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఆ వీడియో సారీ ఆ ట్రిప్ కి వెళ్ళాం అనమాట మేము. ఆల్ ఆఫ్ సడన్ ఊరికే జస్ట్ ఇంకా కొంచెం వర్క్ ప్రెషర్ అది అనిపించి సరే వెళ్దామని చెప్పేసి బైక్ ట్రిప్ వెళ్ళాం అనమాట. వెళ్ళిన రోజు ఈవినింగ్ ఇప్పటికి 680 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్ వెంట్ టు సమ్ 300 మెంబర్స్ పెరిగారు అనమాట నాకు 1 డేలో. నాకు అది బిగ్గెస్ట్ నైట్ మేర్ అసలు. 300 సబ్స్క్రైబర్స్ 1 డేలో, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లైక్ ఒక 5 hours అనుకోవచ్చు. ఒక 5 hours 300 సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ లైక్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఏంటబ్బా ఏం జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం. ఇంకా మేము అన్ని కొంచెం ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని ఇంకా మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ బుక్ చేసుకొని వెళ్ళి చూసేసరికి ఇట్స్ లైక్ అరౌండ్ 980 990 ఉంది. అర్థం కాలేదు మా ఇద్దరికి వాట్ అని చెప్పేసి. ఓ మై గాడ్ అని చెప్పి ఇంకా సరే ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ మూమెంట్ అని చెప్పేసి ఒక వీడియో దిగి ఖచ్చితంగా ఐ వాంట్ టు షేర్ విత్ మై సబ్స్క్రైబర్స్. నా యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకోవాలి, నాకు గుర్తుగా ఉండాలి అని చెప్పి ఇంకా అప్పుడు కరెక్ట్ గా 1K హిట్ అవ్వగానే నేను ఆ వీడియో పెట్టాను, మీరు షార్ట్ పెట్టాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దట్ వాజ్ రియలీ అ సర్ప్రైజింగ్ థింగ్. అంటే మీరు ప్లాన్ చేసుకొని 1K వస్తుంది అంటే ఆ ప్లానింగ్ వేరు. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో నా 1K జర్నీ అంతే. అండ్ దాని తర్వాత అది 1K నాకు హిట్ అయ్యి 10 to 15 days అవుతుంది. అండ్ కరెంట్లీ వీఆర్ 3.5K ప్లస్ సబ్స్క్రైబర్స్ గైస్. అండ్ ఇంతకంటే నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సో ఐ వాజ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. అంటే నేను యూట్యూబ్ కంటెంట్ అనేది కంటెంట్ వేరు. సో నేను చాలా అనుకొని స్టార్ట్ చేశాను, బట్ ఇట్ వాస్ గెటింగ్ మిక్స్డ్ అప్. సో నేను కూడా ఇంకొంచెం దీనికి హోంవర్క్ చేయాలి, అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటివి మీకు నచ్చుతాయి ఏంటి అనేది. బట్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నాకు చాలా బిగ్ థింగ్. ఇట్స్ రియలీ వెరీ బిగ్ థింగ్. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలియదు కాబట్టి సో ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను.
ఈ వీడియో నేను తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ 1 ఇయర్ జర్నీలో ఒక వీడియో అనుకొని 1K వచ్చాక ఒకటి తీద్దాం అనుకున్నాను. బట్ ఆ 2 నాకు ఒకేసారి వర్కౌట్ అయింది. సో అందుకనే ఈ వీడియో 2 కలిపి ఒకేసారి పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి కంటెంట్ ఏంటి కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే ఎడిటింగ్ వైజ్ గా కానీ నాకు ఏదైనా టూల్స్ కానీ ఏదైనా సజెస్ట్ చేయాలన్నా ప్లీజ్ సజెస్ట్, ఫీల్ ఫ్రీ టు సజెస్ట్. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఎక్సైటింగ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ నా కంటెంట్ రిలేటెడ్ థింగ్ గురించి కూడా నేను నా యూట్యూబ్ కంటెంట్ అనాలిసిస్ గురించి కూడా నేను ఒక వీడియో సపరేట్ గా చేస్తాను ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేనేదో ఊరికే పెడితే అది వర్కౌట్ అవ్వదు. మీకు నిజంగా అంటే నా అనాలిసిస్ వైజ్ ఈ 1 ఇయర్ కావచ్చు, ఈ అనాలిసిస్ వైజ్ గా అంటే ఎలాంటి కంటెంట్ చేస్తే, ఎలాంటి కంటెంట్ జనరేట్ చేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు హియర్ ఫ్రమ్ మీ, నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు అది నాకు పక్కా మెన్షన్ చేయండి. And yeah, thanks for watching this video, guys. Thanks for all your support once again. Do like, share, and subscribe to our channel. Bye bye. Hold me close till I